ఎవరి కోసమో వేలాదిగా మన సైన్యం ప్రాణాలని పణంగా పెట్టిన నేపథ్యం ఉంది మన దేశానికి. కానీ ఇప్పుడు అట్లా కాదు, తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ పేరం అనే విషయాన్ని అవగతం చేసుకుంది భారత్, నయా భారత్. ఇక మొన్న పెహల్గాం ఉగ్ర దాడితో మొన్న పెహల్గాం మీద దాడితో అసలు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. ట్రంప్ అనేవాడు అమెరికా అంతో ఇంతో చిల్లరేస్తే బతుకుతో 4 రోజులు గడుపుదామన్న ఇది తోటి ఈ కంట్రీ ఉంది. అప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం వెనుక ఇంకో కారణం, ఇంకో కథ ఏంటంటే అమెరికా పూర్తిగా ఫండింగ్ ఆపేసింది కదా, నిలిపేసింది కదా ఆ టైంలో. అట్లా ఇప్పుడు అమెరికా పూర్తిగా ఫండ్స్ నిలిపివేసింది, ఫండింగ్ ఆపేసింది. ఎందుకంటే కశ్మీర్ ని బూచిగా చూపి భారత్ మీద అక్కసుతోనే అమెరికా ముందు నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పాలకుడున్నా, ట్రంప్ ఉన్నా, ఒబామా ఉన్నా, బుష్ ఉన్నా, క్లింటన్ ఉన్నా, ఎవడున్నా సరే భారత్ అంటే అక్కసే ఉంటది మరి. అందుకని పాకిస్తాన్ ని పెంచి పోషిస్తూ, అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వచ్చినాయి నిజం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాడే అడకతినే పరిస్థితి వచ్చింది. వాడు అన్ని దేశాలు దూరం అయిపోయి ఆ టారిఫ్ వారని పెట్టి సామాన్య అమెరికన్లు ఎన్నడూ ఇంత ఇబ్బంది పడలేదు, సామాన్య అమెరికన్లు ఎన్నడూ ఇంత ఇబ్బంది పడలేదు. అలాంటప్పుడు మునుపట్లాగా ఫండింగ్ అందే పరిస్థితిలో ఏదేదో చిల్లరైతే విధిస్తాడు. ఇక చైనాతో భారత్ కోసమే పాకిస్తాన్తో సంబంధాలు ఉండేవి, ఆయుధాలు ఇచ్చేది, ఇంకా అన్ని రకాలుగా సైన్యాన్ని అక్కడ మోహరించడం ఈ 2 దేశాలు చేసినాయి కదా. ఇప్పుడు భారత్ చైనా అంటే సంప్రదింపులతో మన దగ్గర కూడా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గినాయి, కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి చైనా భారత్ కూడా. అంటే చైనా నుంచి కూడా పూర్తిగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. తెలివైనోడైతే వాడు బలమైన దేశంతో ఉంటాడు తప్ప అన్ని విధాల నాశనమైన దేశంతో ఎవడు ఉండడు కదా. అట్లా బలూచిస్తాన్ చిరాకు ఇంకా నిత్యం రగులుతానే ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా బార్డరు, ఇంకా సింధు ప్రజలు కూడా చాలా కాలంగా డిమాండ్ ఉంది భారత్ తో కలవాలని. ఒక పంజాబే నిజంగా పాకిస్తాన్ సరే ఇప్పుడు కాకపోయినా ఇంకో కొన్ని రోజుల కన్నా కొన్నేళ్లకైనా పాకిస్తాన్ 4 ముక్కలు అవడం ఖాయం. ఒక పంజాబ్ తో కూడిన పాకిస్తానే ఉంటదని నాకు అనిపిస్తుంది. అదన్నమాట సంగతి. ఇప్పుడు ఇంకా చెప్పిన కదా పాకిస్తాన్ పరిస్థితి పాపం అనేటట్టే ఉంది, ఎవరైనా సరే పాపం అనేటట్టే ఉంది.